కోపము నుండి సంపూర్ణంగా మోహము, భ్రమ, అజ్ఞానము మొదలగునవి పుడతాయి అని తెలుసుకో. ఒక మనిషికి కోపం వచ్చినప్పుడు ఆ సమయంలో అతడు ఏది చెడు ఏది మంచి అనే విచక్షణా జ్ఞానాన్ని కోల్పోవడమే కాకుండా వాస్తవాన్ని గ్రహించలేడు. ఆ సమయమున అతని యొక్క జ్ఞాపక శక్తి మరియు బుద్ధి నశించిపోయి తెలివైన నిర్ణయాలను తీసుకునే సామర్థ్యమును కోల్పోయి తప్పుడు నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని మరియు జీవిత ప్రయోజనాన్ని మర్చిపోయి పతనమవుతాడు, అనగా ఆత్మనాశనాన్ని పొందుతాడు అని అర్థం చేసుకో. అందుకే విజ్ఞుడగువాడు ఇంద్రియములను విషయములపైకి పోనీయక, మనస్సును విషయముల గూర్చి చింతించనీయక చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా.